ఏపీలో అరుణాచల దివ్యక్షేత్రంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రతిపాడు మండలం రాచపల్లి జాతీయ రహదారి ప్రాంగణంలో మనకి అరుణాచలం లాంటి శివక్షేత్రం దేదీప్యమానంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అరుణాచల దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి సంబంధించి మహాదేవుడితో పాటు తాల్వార్లు, ముఖ్యంగా అమ్మవార్ల దర్శనం సైతం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఉపాలయంలో కుశలాంబ అమ్మవారు దివ్య దర్శనం ఇస్తూ ఉంటారు. రమణ మహర్షి, కృష్ణుడు జ్ఞాన మందిరాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. గోశాల, ముఖ్యంగా గో సంరక్షణతో పాటు గో పూజలు, గోశాల నిర్మాణం, కోనేరు ప్రత్యేకంగా దర్శనమిస్తూ ఉంటుంది. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దైవ కార్యక్రమాలు ఈ దివ్యక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సోమవారం మాత్రం అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దివ్యక్షేత్రం అంటే అరుణాచల దివ్యక్షేత్రానికి చేరుకుని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడితో పాటు నందీశ్వరుడికి సైతం విశేషభరితమైన అభిషేకం సాయంత్రం సమయంలో విశేషభరితమైన రోజుల్లో నిర్వహిస్తూ ఉంటారు. అపీతుకు చాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఈ దేవస్థానం కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి అనే గ్రామంలో ఉందండి. ఈ అరుణాచలేశ్వర స్వామి ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా, ఆలయ దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా మహా కళలతో విరాజిల్లుతూ ఉందండి. కావున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పాత్రులవుతాను కోరి ప్రతిస్తున్నామండి. జలాభిషేకం చేసి బాలభోగం నైవేద్యం కింద పెడతామండి. అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటలకి స్వామివారికి పంచామృత రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుందండి. 11:30 గంటలకు, మధ్యాహ్నం 11:30 గంటలకు స్వామివారికి నివేదన చేసి తర్వాత 1 గంట వరకు కూడా స్వామివారి దర్శనం ఉంచి 1 గంటకి తలుపులు వేయడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు మరలా జలాభిషేకం జరుగుతుంది. రాత్రి 8 గంటల వరకు కూడా భక్తులు స్వామివారిని తనివితీరా వీక్షించి స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నామండి. నిజానికి ఒక్కసారైనా జీవి అంటే మనిషి పుట్టిన తర్వాత అరుణాచల దివ్యక్షేత్రం దర్శనం వెళ్ళాలని ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు. అటువంటి అరుణాచలం తమిళనాడు మాదిరిగా ఏపీలో కూడా తీర్చిదిద్దబడుతుందని చెప్పుకోవచ్చు. గోపురం, స్వామివారి రూపం దాదాపుగా అరుణాచలం మాదిరిగా ఏపీలో మనకి ప్రతిపాడు సమీపాన రాచపల్లిలో ఈ క్షేత్రం ఆకట్టుకుంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతతకు మారుపేరుగా కనిపిస్తుంది.